హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి ఫైనల్‌కి ఓకేనా? సో, ఈ ఫైనల్‌కి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అనమాట. అయితే మనకి ఫైనల్‌కి అనేది నిన్నే రావాల్సి ఉంది. బట్ మనకి ఫైనల్‌కి అయితే నిన్నైతే రాలేదనమాట. మనకి ఇవాళ మార్నింగ్ కూడా చూసాము వస్తుందా లేదా అని చెప్పేసి. అయితే మనకి ఇప్పుడు ఫైనల్‌గా ఈ యొక్క ఫైనల్ వీక్‌కి సంబంధించి మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది? దీని టైం కూడా మనకైతే మాత్రం మనకొచ్చిందనమాట. సో, అదైతే అప్డేట్ అయితే మీకు ఇవ్వబోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇంక వీడియోని లైక్ చేయలేదా? లైక్ చేయండి. లైక్ చేస్తే మనకు మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి సో, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే. సో, మనకి ఇలాంటి ఫైనల్‌కి కానివ్వండి, రిజల్ట్స్ కానివ్వండి మొత్తం అప్డేట్ కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ఇస్తాం కాబట్టి సో, అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లాగే లైక్ కూడా మన వీడియోస్‌ని చేయండి అనమాట. ఓకే. సో, టాపిక్ అయితే వెళ్ళిపోద్దు. సో, దాంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఫైనల్‌కి రిలీజ్ అయిన తర్వాత మనకి మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అయితే అవుతాయి. డిక్రీజ్ అవుతాయి కూడా తెలుసుకుందామండి. సో, ఓకేనా? అందరూ వీడియో లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే. టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే బైపీసీకి సంబంధించిన కోర్స్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ ఇంక వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. మరైతే చూసుకున్నట్లయితే ఈ ఈఏపీ సెట్ 2020కి సంబంధించి మనకి ఆల్రెడీ ప్రిలిమినరీకి రిలీజ్ చేశారన్నమాట. రెస్పాన్స్ షీట్ ప్రిలిమినరీకి రిలీజ్ చేశారు మనకి. బట్ ఇంకా మనకి ఏం మిగిలి ఉన్నట్లయితే మనకి ఫైనల్‌కి రిలీజ్ చేయాలన్నమాట. అయితే ఫైనల్‌కి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చూసుకున్నట్లయితే మనకి ఇవాళ మిడ్‌నైట్ లోపు అయితే మనకి రిలీజ్ చేస్తారండి. అయితే ఎగ్జాక్ట్ టైమ్ అంటూ కూడా అక్కడ కూడా మనకి లేదన్నమాట. బట్ మనకి అఫీషియల్‌గా వచ్చిన అప్డేట్ ఏంటంటే నిన్న గాని, ఇవాళ గాని రిలీజ్ చేస్తారని చెప్పారు. బట్ ఇవాళ కూడా అయితే అయిపోతుంది కాబట్టి మనకి ఇవాళ మిడ్‌నైట్ లోపు మనకి వెబ్‌సైట్‌లో అయితే అప్డేట్ చేస్తారన్నమాట. అయితే అన్ని సార్లు మనకి పక్కా వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తారంటే పక్కా వెబ్‌సైట్‌లో అయితే అప్డేట్ అయితే చేయరండి. అన్ని సార్లు అయితే మనకి వెబ్‌సైట్‌లో అయితే అప్డేట్ చేయరు. మనకి ఓన్లీ మనకి కొన్ని సార్లు మాత్రం ఇక్కడ మాస్టర్ రివ్యూ క్వెషన్ పేపర్ దగ్గర ఓకే. ఫైనల్‌కి అయితే వస్తుందన్నమాట. సో, కొన్ని అకాడమిక్స్‌లో అయితే మాత్రం మనకి అంటే కొన్ని సార్లు ఏంటనుకున్నట్లయితే ఫైనల్‌కి అనేది వెబ్‌సైట్‌లో పెట్టరన్నమాట. మనకి పాపులర్ గ్రూప్స్ ఉంటాయి కదా! మనకి జేఎన్2కే గ్రూప్స్ గాని, జేఎన్2 జీవీ గ్రూప్స్, ఆంధ్ర యూనివర్సిటీ గ్రూప్స్ సో, ఇట్లాగా ఫేమస్ సంబంధించి కొన్ని వెబ్‌సైట్స్‌లో గానివ్వండి అట్లాగా మనం పెడతారన్నమాట. సో, అంటే అది పబ్లిక్‌గా వెబ్‌సైట్‌లో పెట్టకపోవచ్చు. మనకి అఫీషియల్‌గా కాకపోయినా సరే వేరే గ్రూపుల ద్వారా కూడా మనకి ఈ యొక్క ఫైల్‌కినైతే మనకి రిలీజ్ చేస్తారనమాట. సో, అట్లా ఎట్లా రిలీజ్ చేసినా సరే మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుంది. దాంతో పాటు మన టెలిగ్రామ్ ఛానెల్‌లోనే ఫైనల్‌కి అయితే మాత్రం నేను మీకు పీడీఎఫ్ అయితే పోస్ట్ చేస్తాననమాట. ఓకే. అందుకే మీరేం చేస్తారు టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయిపోండి. వెంటనే వెళ్లి టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మనకి వెబ్‌సైట్‌లో పెడితే నేను సెపరేట్ వీడియో చేసి పెడతాననమాట. ఓకేనా. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి. ఇన్ కేస్ మనకి వెబ్‌సైట్‌లో పెట్టలేదా నేను మీకు క్లారిటీగా మన టెలిగ్రామ్ ఛానెల్‌లోనే ప్రతి షిఫ్ట్ వారి యొక్క ఫైల్‌కైతే నేను మెన్షన్ చేస్తానండి. సింపుల్‌గా మీరు ఆ ఫైల్ కింద రెస్పాన్స్ షీట్ చూసుకున్నట్లయితే కీ అబ్జెక్షన్స్ ద్వారా మీకు ఎన్ని మార్కులు యాడ్ అయ్యాయని చెప్పేసి మీకు క్లారిటీ అయితే వస్తుంది. అది కీ అబ్జెక్షన్ ద్వారా మార్కులు ఇంక్రీజ్ అవుతాయి, డిక్రీజ్ అవుతాయి అనుకున్నట్లయితే కీ అబ్జెక్షన్ ద్వారా మాక్సిమం మనకి మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి తప్పిస్తే డిక్రీజ్ అయితే కావడవ్వండి. డిక్రీజ్ అయినా సరే ఏదో షిఫ్ట్ వాళ్ళకి 1, 2 మార్కులు డిక్రీజ్ అవుతాయని కీ అబ్జెక్షన్ వల్ల ఎప్పుడు కూడా మనకి 2 ఓకే. 3-5 మార్క్స్ అని అట్లా కూడా మనకి ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతాయి తప్పిస్తే డిక్రీజ్ అనేది చాలా చాలా తక్కువైతే అవుతాయన్నమాట. ఓకేనా. మీకు క్లారిటీ వచ్చింది కదా! సో, మీ కామెంట్స్‌కి రిప్లై ఇచ్చాను. దాంతో పాటు మీరు అడిగిన దానికి సొల్యూషన్ ఇచ్చాను కాబట్టి సో, మీరు మిడ్ నైట్ వరకు వెయిట్ చేయండి. మిడ్ నైట్ లోపు మనకు రాకపోతే ఎప్పటికప్పుడు మనకి ఏదో గ్రూప్స్‌లో షేర్ చేస్తారు. అది నేను మీకు టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానెల్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.